వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. వారం రోజులు గడువు కావాలంటూ కూడా న్యాయవాదులు కోరినప్పటికీ కూడా దాన్ని కూడా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది సుప్రీంకోర్టు. అయితే గడువు ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించడంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు. అరెస్ట్ చేయకుండా ఛార్జ్షీట్ ఎలా ఫైల్ చేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మనం చూస్తున్న ఏదైతే ఏపీ లిక్కర్ కేసు సంబంధించి మిథున్ రెడ్డికి మరొకసారి కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. హైకోర్టులోనే కాదు సుప్రీంకోర్టులో కూడా బెయిల్కి అయితే నిరాకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్, హైకోర్టులో బెయిల్ అనేది మంజూరు కాలేదు, నిరాకరించింది హైకోర్టు. సో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్కి తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సార్, ప్రజెంట్ ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో వైసీపీ కీలక ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి మీద పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అరెస్టుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన ముందస్తు బెయిల్ ని హైకోర్టులో మిథున్ రెడ్డి దాఖలు చేశారు. అయితే హైకోర్టులో పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఎందుకంటే ఆయన ఒక ఎంపీగా ఉన్నారు, ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కుట్రపూరితంగా పేర్కొంటున్నటువంటి కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. రాజకీయ కుట్ర కోణంలో మాత్రమే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు సాగుతుంది కాబట్టి ఎటువంటి ఆధారం కూడా ఇంతవరకు బయటకు రాలేదు. కాబట్టి అలాంటి కేసులో ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కేవలం గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారనేటువంటి ఒక అభియోగం మీద మాత్రమే అరెస్టు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీని నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందనే ఒక అభ్యర్థనను ఇటు హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి దాఖలు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా మిథున్ రెడ్డికి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కనీసం ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకపోవటం, అదేవిధంగా కనీసం ఒక వారం రోజులు టైం గ్యాప్ ఇవ్వాలి లొంగిపోవటానికి అనేటువంటి అభ్యర్థనను కూడా సుప్రీం ధర్మాసనం అయితే సుప్రీం నుంచి వచ్చినటువంటి తీర్పు తర్వాత మిథున్ రెడ్డిని ఏ క్షణంలో అయినటువంటి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అదేవిధంగా న్యాయస్థాన వర్గాల నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టర్న్ ఓవర్ ఇదంతా కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి చేరాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసేటువంటి కేసు కాబట్టి ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయాలు కావచ్చు, వాదనలు కావచ్చు, అధికారం ఆస్కారం లేకుండా ఉండాలనేటువంటి ఒక అభ్యర్థనని ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాది కూడా సుప్రీం ముందు అదేవిధంగా హైకోర్టు ముందు కూడా వెల్లడించారు. ఇదే కోణంలో విచారణ చేసినటువంటి న్యాయస్థానం బెయిల్ ని నిరాకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఈ వ్యవహారంలో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.